ధార చెప్పిన మాటలు విని వేదవతి అయితే విష్ణు ఇంటికి వచ్చాక విష్ణుతో ఇలా అంటూ ఉంటుంది. అసలు విష్ణు నువ్వేమనుకుంటున్నావురా? ఆ మనిషిని మనం కాదనుకొని చేదరించి వదిలేసాం కదా, మళ్ళీ ఆ మనిషితో నువ్వు కలిసి తిరిగి మాట్లాడడం ఏంటి అసహ్యంగా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న విష్ణు అయితే ఇలా అంటూ ఉంటాడు. అదేం లేదమ్మా, ఏదో చిన్న సాయం అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. సాయం ఏంట్రా సాయం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా నందిని అజయ్ వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. సాయం ఏంట్రా సాయం, ఆ మనిషికి నువ్వెందుకు సాయం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణు అయితే ఇలా అంటూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మన దగ్గర వాళ్ళే దూరం అవుతారు, దూర బంధువులే దగ్గర అవుతారమ్మా. కానీ నేను ఏ బంధాలు దృష్టిలో పెట్టుకొని తనకు నేను సాయం చేయటం లేదు, సాటి మనసుగా సాయం చేస్తున్నాను అంతేనమ్మా అని చెప్పి విష్ణు అంటాడు. అది విన్న వేదవతి అయితే ఇలా అంటుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా అని చెప్పి అంటే, అవునమ్మా, ఈరోజు నేను పార్కులో అందరి ముందు దోషిలా నిలబడితే తను వచ్చి విష్ణు తప్పు చేయలేదు, విష్ణు గారు అలాంటి తప్పు చేయరు, ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి అందరి ముందు నాకు వెన్నెముకలా నిలబడి అక్కడ సాక్ష్యం చెప్పిందమ్మా. అక్కడ వరలక్ష్మి ఈరోజు నన్ను కాపాడబట్టే నేను సేఫ్గా ఇంటికి వచ్చాను, లేదంటే ఏ విధంగా వస్తానో నీకు తెలుసా? అయినా ధర విషయంలో నేను తప్పు చేయలేదు అన్నా సరే తప్పు చేశావని నువ్వు కూడా నమ్ముతున్నావమ్మా. చూసావా, దగ్గర వాళ్ళే దూరం అవుతున్నారు, దూరం వాళ్ళే దగ్గర అవుతున్నారు. కాబట్టి వరలక్ష్మిని నేను ఏ బంధంతోనూ ఏ ఉద్దేశంతోనూ సాయం చేయటం లేదు, సాటి మనిషిగా సాయం చేస్తున్నాను అంతే, అంతకు మించి నువ్వు ఇంకేమీ ఆలోచించకమ్మని చెప్పి విష్ణు వాళ్ళ అమ్మతో అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.